వ్యూహం సినిమాకి తేడా లేదనిపించింది అన్న. కొంచెం రెండు కంపేర్ చేసుకుంటే కొంచెం అన్నదమ్ముల్లాగా ఉన్నారనమాట. బట్ కంపేర్ టు యాత్ర 2 కన్నా కొంచెం నాకు వ్యూహమే బాగా అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్స్ వైజ్ కానీ క్యారెక్టరైజేషన్ వైజ్ కానీ పెద్ద నాకు తేడా అయితే అనిపించలేదు. సో రెండిట్లో కూడా కామన్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్గా చూపించడం, అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా కొంచెం నెగిటివ్ షేడ్స్ చూపించడం. సో రెండు కలిసి ఒకటేసారి షూటింగ్ చేసేదామని చెప్పాను. కళ్యాణ్ బాబుని అయితే ఏమి కలకలే కదన్న దానిలో కళ్యాణ్ బాబుని ఎందుకంటే ఇది వైఎస్ఆర్ గారి బయోగ్రఫీ కదా. సో ఆ టైంలో కళ్యాణ్ గారు పొలిటికల్గా లేరు కదా, హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన గెలకలేదు. ఈయన ఎప్పుడు చూసినా గెలికి వాసన చూసే టైప్ కాబట్టి గెలుకుంటూనే ఉంటాడు ఈయన. సో పెద్ద ఇదైతే ఏం లేదు. సో సోనియా గాంధీ కానీ ప్రతి ఒక్కరిని కూడా యాజ్ ఈజ్ దించేసారు. జగన్లో జీవా సెట్ అయ్యిందన్న. జగన్లో జీవా సెట్ అయ్యాడు అన్న. జీవ మాత్రం బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు లెక్క ఆయన లేదు, ఆయనకన్నా వ్యూహంలోనే బాగా సెట్ అయ్యాడు. వ్యూహంలో బాగా కనపడ్డారు. ఇంకా మిగతా భారతి గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వ్యూహంలో యాజ్ ఈజ్ దింపేశారు కానీ దీనిలో అంత బాగా దింపలేదు. బట్ దీనిలో ఎట్లా అంటే కనుక కొంచెం జగన్ గారిని కించపరిచినట్టు, అసలు ఎట్లా కించపరిస్తే మళ్ళీ ఎట్లా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనేది ఈ యాత్ర 2లో క్లియర్ కట్గా చూపించాడు అనమాట. సో వ్యూహంలో ఎట్లా అంటే కనుక ఇక మొత్తం వారం అంచడానికి జగన్ చూపించాడు. దీనిలో అనేది రాజశేఖర్ గారు ఎట్లా అయ్యారు, దాని తర్వాత జగన్ గారు ఎట్లా పుంజుకున్నారు, ఆయన ఎట్లా తొక్కడానికి ట్రై చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ షేడ్స్ అన్నీ చూపించారనమాట. సో యాత్ర 2 కూడా బాగుంది టీజర్ పరంగా. సో మమ్మూటి గారు అయితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు, రాజశేఖర్ గారిని జీవించేసారనమాట. అయితే వ్యూహం అనేది అయితే రిలీజ్ చేయకుండా ఆపారన్న, ఇదేమన్నా ఆపే ఛాన్సెస్ ఉన్నాయా? ఇదైతే ఆపే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ అయితే లేవన్నా. ఎందుకంటే పాజిటివ్గానే ఉందన్నమాట. ఎందుకంటే వ్యూహంలో కనుక లోకేష్ గారిని కించపరిచినట్టు చూపించారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు చూపించారు. వ్యూహంలో జంతువులు నవ్వడం అలాంటి సీన్లు అనేది కొంచెం మా టీడీపీ ఫ్యాన్స్ బాగా హట్ అవుతాం అనమాట. సో అలాంటివి అయితే లేవు. బట్ ఉన్నట్టు చూపించాలి కాబట్టి చూపించారు. బట్ ఏ మూవీలో అయినా సరే ఒక విలన్ కంపల్సరీ ఉండాలి. అలాంటి దాంట్లో ఇక ఎవరు దొరక బాబు గారు నెట్టిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. బట్ ఇలాంటి మూవీస్లో విలన్ చూడకుండా స్టోరీ పరంగానే మనం వెళ్ళాలి మూవీలో అనేది. వైఎస్ భారతి గారు సేమ్ ఉన్నట్టున్నారు కదన్నా, అమ్మని ఎక్కడ తెచ్చారు. వైఎస్ భారతి గారు సేమ్ ఉన్నారు, బట్ వ్యూహంలోనే బాగా కనపడుతున్నారు. వ్యూహంలోనే చాలా క్లియర్గా ఉన్నారనమాట. ఇందులో అంత ఇది లేదు, బట్ ఇందులో కొంచెం సోనియా గాంధీ గారు చిక్కిపోయినట్టు కనపడుతున్నారు. వ్యూహంలో అయితే కరెక్ట్గా కనపడ్డారు. దీని వెనకాల ఏమన్నా కుట్రుందన్నా? నెక్స్ట్ మన ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఇలావా ఉంటుందంట. అంటే యాత్రకి అయితే అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. వ్యూహంగా అయితే అలాంటి మనకు తెలిసింది ఏముందో కానీ యాత్రకి అయితే అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఎప్పటి షూట్ అవుతుంది. బట్ పొలిటికల్ టైం కాబట్టి మేబీ లోపల నేను ఉండొచ్చు, చెప్పలేము. బట్ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే చేసినా సరే అది పనికిరాదు. ఎందుకంటే సినిమా పరంగానే చూడండి, అట్లా ఉంది కాబట్టి టెన్షన్ లేదు. డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ కాబట్టి నీకు తెలిసి ఇదైతే నడుస్తుంది అంట. ఎందుకంటే యాత్ర 1 కూడా చూసుకున్నా, యాత్ర 1 కూడా మరీ అంత బ్లాక్ బస్టర్ కాకపోయినా సరే చాలా మంది వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హార్ట్ టచ్ అయింది. సో ఒక హార్ట్ఫుల్ మూవీ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది ఓన్లీ వైఎస్ఆర్ సంబంధించిన మాత్రం చూస్తారంట ఈ సినిమా యాత్ర 2? అలాగేం లేదు అన్న, అందరూ చూస్తారు. ఎందుకంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అసలు మా నాయకుడిని ఎట్లా కించపరిచారు ఏంటి అనేది కూడా చూపిస్తారు అన్నట్టు. సో ఈ మూవీ అనేది మల్టీవిటమిన్ లాంటి మూవీ అనమాట. సో ఇది అందరూ చూడొచ్చు. ఇది ఇప్పుడు జగన్ గారు బూస్ట్ అవుతుందా మరి అట్లా ఏమైనా? జగన్ గారిని బూస్ట్ అయినా ఆయన బూస్ట్ హార్లిక్స్ ఏది చేసినా సరే ఇప్పుడు ఎవరు కాపాడే సిచ్యువేషన్ ఎవరు లేరన్న. ఏది అవ్వాల్సింది అది అవుతుంది. ఇక ప్రకృతిగా వదిలేయాలి. బట్ జగన్ గారు ఒక అరుదైన మొక్క, ఆ మొక్కను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మన ఆంధ్రాకి చాలా ఇంపార్టెంట్ అయిన అరుదైన మొక్క కాబట్టి మళ్ళీ జగన్ గారు ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతారని చూడాలి. సో మళ్ళీ యాత్ర 3 కూడా రావచ్చు. ఈ 5 years ఏమైంది అనేది యాత్ర 3లో చూపిస్తారు. థ్యాంక్స్ అన్న.